Hi friends, welcome back to Life Cycle. మన లాస్ట్ వీడియోలో డిఫరెంట్ యూఎస్ వీసాస్ గురించి, ఆ వీసాస్ అంటే ఏంటి, ఆ వీసా ఏ విధంగా పొందాలో మనం తెలుసుకుందాం. అందులో చూసినట్టయితే చాలా మటుకు యూఎస్ వీసాస్ మనకి ఎక్స్టెండబుల్ కావు. ఈవెన్ అవి ఎక్స్టెండబుల్ అయినా కానీ మనకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్తో యూఎస్ వీసాని మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది ఓవర్ లాంగ్ టర్మ్. సో ఈ వీసా రెస్ట్రిక్షన్ లేకుండా మనం చేయాలంటే ఏం చేయాలి? ప్లీజ్ చెక్ దిస్ వీడియో బిలో అబౌట్ యూఎస్ వీసాస్. అందులో మనం యూఎస్ వీసాలు అంటే ఏంటి, యూఎస్ వీసాల గురించి మొత్తం బ్రీఫ్గా మనం మాట్లాడుకున్నాం. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఈ గ్రీన్ కార్డ్ వాళ్ళ ఇంపార్టెన్స్ అని తెలుస్తుంది. సో ఈ వీసా కాకుండా మనకి యూఎస్లో లాంగ్ టర్మ్ స్టే చేయాలంటే ఉన్న ఆప్షన్ గ్రీన్ కార్డ్. సో గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? సో గ్రీన్ కార్డ్ అంటే ఏంటో ముందు మనం తెలుసుకునే ముందు దానిలో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. అవే పాస్పోర్ట్ అంటే మన ఆల్రెడీ తెలుసు. పాస్పోర్ట్ అంటే మన గవర్నమెంట్ మనకిచ్చే ఒక ఐడెంటిఫికేషన్. సో ఇది మన నేషనాలిటీని ప్రూవ్ చేస్తుంది. మనం మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ వన్ వీసా అనేది ఒక కంట్రీ మనకిచ్చే పర్మిషన్. సో మనం వాళ్ళ కంట్రీలోకి ఎంటర్ అవడానికి ఆ కంట్రీ పర్మిషన్ ఇస్తే గానీ మనం ఈ వీసా లేకుండా వెళ్ళలేం. యుఎస్సిఎస్ అంటే ఇది యుఎస్లో మన వీసా కానీ గ్రీన్ కార్డ్స్ కానీ యుఎస్ ఇమిగ్రేషన్ మెయింటైన్ చేసే ఒక ఆర్గనైజేషన్. సో ఓవరాల్ యుఎస్లో వెళ్ళడానికి రావడానికి అయ్యే కంట్రోల్ మొత్తం ఈ ఆర్గనైజేషన్ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అనేది యుఎస్లో జరిగే ఎంప్లాయ్మెంట్ కోసం మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ వెరిఫై చేసే ఆర్గనైజేషన్. ఈవెన్ మనకి ఎంప్లాయ్మెంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇన్ ఫ్యూచర్లో మన డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ గ్రీన్ కార్డ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. గ్రీన్ కార్డ్ అనేది వేరే నేషనాలిటీ ఉన్న పీపుల్కి యుఎస్ ఇచ్చే ఒక వీసా టైప్. సో వీసా అనే కన్నా దీన్ని మనం ఒక పర్మనెంట్ రెసిడెన్స్ కార్డ్ అనొచ్చు. అంటే వన్స్ గ్రీన్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత మన యుఎస్లో ఉండడానికి చాలా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పోతూ ఉంటాయి. లైక్ మనం జాబ్ చేసుకోవాలనుకున్నా, మన డిపెండెన్స్ జాబ్ చేసుకోవాలి అనుకున్నా ఈ గ్రీన్ కార్డ్ అనేది ఎలిజిబుల్ చేస్తుంది. బేసిక్గా ఈ గ్రీన్ కార్డ్ అనేది ఎక్స్పైరేషన్ ఉండదు. ఒక ఎక్స్పైరేషన్ ఉన్నా కానీ అది 10 సంవత్సరాలకు వస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ ఎక్స్పైరేషన్తో ఉన్నా కానీ మనం 6 months ముందు కనుక ఎక్స్టెన్షన్ కనుక అప్లై చేసుకున్నట్టయితే దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వన్స్ గ్రీన్ కార్డ్ వచ్చాక కొంత టైం కనుక యూఎస్లో ఉన్నట్టయితే ఆ గ్రీన్ కార్డ్ని యూఎస్ సిటిజన్షిప్గా మార్చుకోవచ్చు. సో ఎందుకు గ్రీన్ కార్డ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రీన్ కార్డ్లో యూఎస్లో లాంగ్ టర్మ్ స్టే చేయొచ్చు. మనకి వీసా స్టాంపింగ్స్ కానీ ఎక్స్టెన్షన్స్ కానీ ఈ గొడవ అంతా ఏమి ఉండదు. సో దాంతో మెయిన్ ప్రాబ్లం మనకి సాల్వ్ అయిపోతుంది. వీసాని ఎక్స్టెండ్ చేసుకోవాలి ఎక్స్పైర్ అయిపోయే ముందు. వన్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మనం అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్తే మళ్ళీ స్టాంపింగ్కి వెళ్ళాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇందులో మనకి మాత్రమే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది. మనం చూసినట్టయితే చాలా డిపెండెంట్ వీసాస్లో డిపెండెంట్కి వీసా వస్తుంది కానీ వాళ్ళకి వర్క్ చేసే పర్మిట్ ఉండదు. కానీ గ్రీన్ కార్డులో అలా కాదు. వన్స్ గ్రీన్ కార్డ్ వస్తే మీరే కాకుండా మీ డిపెండెంట్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఈ గ్రీన్ కార్డ్ రావాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఈ గ్రీన్ కార్డ్ రావాలంటే మనకి యాక్చువల్లీ 5 different వేస్ ఉన్నాయి. ఆ వేస్ ఏంటో చూద్దాం. ఆ 5 వేస్ ఏంటంటే 1 ఫ్యామిలీ బేస్డ్, 2 ఎంప్లాయ్మెంట్ బేస్డ్, నెక్స్ట్ గ్రీన్ కార్డ్ లాటరీ, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ స్పెషల్ ఇమిగ్రెంట్స్. ఫస్ట్ మనం ఈ ఫ్యామిలీ బేస్డ్ ద్వారా మనకి ఎలా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చో చూద్దాం. ఫ్యామిలీ బేస్డ్ ద్వారా మనం గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి అంటే అది ఓన్లీ యూఎస్ సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ మాత్రమే అప్లై చేయగలరు. సో వాళ్ళు ఎవరెవరికి గ్రీన్ కార్డ్ అప్లై చేయగలరో చూద్దాం. ఫస్ట్ ఒక వ్యక్తి కనుక యూఎస్ సిటిజన్ అయితే వాళ్ళు వాళ్ళ స్పౌస్కి, 21 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళ అన్మ్యారీడ్ చిల్డ్రన్కి, 21 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళ స్టెప్ చిల్డ్రన్కి, 18 years కన్నా తక్కువ ఉన్న అడాప్టెడ్ చిల్డ్రన్కి, వాళ్ళ పేరెంట్స్కి కానీ స్టెప్ పేరెంట్స్కి కానీ, అలాగే 21 years కానీ అంతకన్నా అబోవ్ ఉన్న అన్మ్యారీడ్ చిల్డ్రన్కి, అలాగే మ్యారేజ్ అయిన సన్ కానీ ఆ డాటర్ కానీ, దాంతోపాటు వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్ కూడా ఈ గ్రీన్ కార్డ్ అనేది అప్లై చేయొచ్చు. అదే ఇప్పుడు మీరు కనుక గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి ఉంటే మీరు ఎవరెవరికి గ్రీన్ కార్డ్ అప్లై చేయగలరో చూద్దాం. 1 మీ స్పౌస్కి, నెక్స్ట్ మీ అన్మ్యారీడ్ చిల్డ్రన్కి 21 years కన్నా తక్కువ ఉంటే, నెక్స్ట్ మీ అన్మ్యారీడ్ స్టెప్ చిల్డ్రన్కి 21 years కన్నా తక్కువ ఉంటే, అలాగే అడాప్టెడ్ చిల్డ్రన్కి ఇఫ్ దే ఆర్ 18 years కన్నా తక్కువ ఉంటే, సిమిలర్లీ మీ అన్మ్యారీడ్ చిల్డ్రన్ 21 years ఆర్ అబోవ్ ఉంటే. మీరు కనుక ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి వాళ్ళ బ్రదర్స్కి సిస్టర్స్కి పెళ్ళైన పిల్లలకి పేరెంట్స్కి గ్రీన్ కార్డ్ అప్లై చేసే సదుపాయం లేదు. అదే మెయిన్ డిఫరెన్స్ యూఎస్ సిటిజన్కి గ్రీన్ కార్డ్ హోల్డర్కి. నెక్స్ట్ గ్రీన్ కార్డ్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ వే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ అనేది చాలా ఫేమస్ యాక్చువల్లీ. ఈ ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో అగైన్ మనకి 4 different వేస్ ఉంటాయి. 1 EB1 ఫస్ట్ ప్రయారిటీ,
మీ తాలూకా స్కిల్స్ అని చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. లైక్ O1 వీసా గానీ అలాంటి ఎక్స్ట్రాడినరీ వీసా పీపుల్ కి EB1 కేటగిరీలు ఇస్తారు. దాంతో పాటు మన గనక ఒక PhD ఉంది, దాంతో మనకు మంచి కంట్రిబ్యూషన్ ఉంటే అవుట్ స్టాండింగ్ రీసెర్చర్స్ కానీ లైక్ కాలేజ్ ప్రొఫెసర్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ మల్టీనేషనల్ మేనేజర్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ EB1లో అప్లై చేసుకోవచ్చు. అదే L1A వీసా. నెక్స్ట్ EB2 అనేది సెకండ్ ప్రయారిటీ. ఇందులో మనకి మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకి, మాస్టర్స్ అంటే ఇండియాలో MTech సిమిలర్ అనమాట, ప్లస్ H1B వీసాతో ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, దాంతోపాటు PhD హోల్డర్స్కి, ప్లస్ US నేషనల్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి EB2 వీసాలో వీసా ఇస్తారు. నెక్స్ట్ EB3, ఇది థర్డ్ ప్రయారిటీ. ఇందులో ప్రొఫెషనల్స్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి, లేకపోతే స్కిల్డ్ వర్కర్స్ కానీ, అండ్ కొన్ని కేసెస్లో అన్స్కిల్డ్ వర్కర్స్ కూడా ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ షెడ్యూల్ ఏ అనేది రిజిస్టర్డ్ నర్సెస్కి, ఫిజియోథెరపిస్ట్లకి ఇస్తారు. దాంతోపాటు US పబ్లిష్ చేసే షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్న జాబ్స్కి ఇస్తారనమాట. అంటే ఏదైనా జాబ్లో గనక US గవర్నమెంట్కి జాబ్స్ గనక ఎక్కువ మంది లోకల్లో లేకపోతే ఆ కేటగిరీస్కి గ్రీన్ కార్డ్ ఇచ్చి USలో తెప్పించుకుంటారు. దాన్నే షెడ్యూల్ ఏ అంటారు. నెక్స్ట్ గ్రీన్ కార్డ్ లాటరీ. ఈ గ్రీన్ కార్డ్ లాటరీని వేరే విధంగా డైవర్సిఫైడ్ వీసా ప్రోగ్రామ్ అంటారు. ఈ గ్రీన్ కార్డ్ లాటరీలో కొన్ని కంట్రీస్కి లాటరీ బేస్డ్గా గ్రీన్ కార్డ్ అనేది ఇస్తారనమాట. ఈవెన్ ద లాటరీ బేస్డ్ ఇచ్చినా కానీ దీనిలో మ్యాక్సిమం లిమిట్ 55,000 వీసాలు మాత్రమే ఇస్తారు. ప్లస్ దీనికి కూడా కొన్ని ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ గ్రీన్ కార్డ్ అనేది ఇవ్వడానికి ఇంకొక మార్గం ఇన్వెస్ట్మెంట్. మన దగ్గర కనుక ఇన్వెస్ట్మెంట్కి మంచి మనీ ఉన్నట్టయితే ఈ ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ కార్డ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్. ఈ ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ కార్డ్లో అగైన్ మనకి 2 వేస్ ఉంటాయి. ఒకటి $5 లక్షల కనుక మనం ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే, ఇంకొక వే $10 లక్షలు మన USలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ వీసాలో మనకున్న రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం 2 years ఈ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసి 10 మంది US సిటిజన్స్కి ఫుల్ టైం జాబ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి శాలరీ అనేది US గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇస్తూ ఉండాలి. అది కూడా ఫుల్ టైం ఎంప్లాయ్మెంటే ఇవ్వాలి, నాట్ కాంట్రాక్ట్ కాదు, ఓన్లీ ఫుల్ టైం. సో ఈ వీసా రావాలి అంటే ముందు మన దగ్గర ఆ అమౌంట్ అనేది ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇనీషియల్గా మనకి ఈ వీసా అనేది, ఆ గ్రీన్ కార్డ్ అనేది జస్ట్ 2 yearsకి మాత్రమే ఇస్తారు. వన్స్ ఆ 2 years అయిపోయిన తర్వాత మీరు 10 మంది US సిటిజన్స్కి జాబ్ ఇచ్చారని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఏ సాలరీస్ ఇచ్చారు, ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ అనేవి చూపించాల్సి ఉంటుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు కనుక మీ రిక్వైర్మెంట్స్ని ప్రూవ్ చేసుకుంటే మీ గ్రీన్ కార్డ్ అనేది వెంటనే ఇచ్చేస్తారు. సో ఇది కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, లైక్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఆ జాబ్ కేటగిరీస్ కానీ అలాంటివన్నీ చూసుకొని తీసుకుంటారనమాట. అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఈ గ్రీన్ కార్డ్ కి ఎలిజిబుల్ కావు. మీ దగ్గర కనుక మంచి బిజినెస్ ప్లాన్స్ ఉండి ఇన్వెస్ట్మెంట్ కనుక ఉన్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండ్ ఫాస్టెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే స్పెషల్ ఇమిగ్రెంట్స్. స్పెషల్ ఇమిగ్రెంట్స్ అనేది రిలీజియస్ వర్కర్స్కి కానీ, ఫారెన్లో మెడికల్ గ్రాడ్యుయేట్స్కి కానీ, ఒకవేళ మీకు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఉన్నట్టయితే మీరు 12 months అవుట్ ఆఫ్ ద US స్పెండ్ చేస్తే వాళ్ళు మళ్ళీ USలోకి రావాలి అంటే ఈ స్పెషల్ ఇమిగ్రెంట్స్ కేటగిరీలో మీ గ్రీన్ కార్డ్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం చూసిన అన్ని కేటగిరీస్కి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఈ రోజు మనం ఫోకస్ చేసే టాపిక్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్. ఎందుకంటే ఇది USలోనే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా ఫేమస్ గ్రీన్ కార్డ్ ఆప్షన్. సో మనం ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. సో మనం చూసుకున్నాం ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ లో మనకి 4 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 4 కేటగిరీస్లో ఏ విధంగా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చో, అసలు ఏంటి ప్రాసెస్ అనేది కింద చూద్దాం. సో ఎంప్లాయ్మెంట్ బేస్డ్లో ఫస్ట్ మనకి గ్రీన్ కార్డ్ రావాలి అంటే అగైన్ 4 steps ఉన్నాయి. ఒకటి లేబర్ సర్టిఫికేషన్, నెక్స్ట్ I-140, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్, నెక్స్ట్ గ్రీన్ కార్డ్. ఫస్ట్ లేబర్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? సో ఒక ఎంప్లాయర్ కనుక మీకు గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీ ఎంప్లాయర్ ఆ స్పాన్సర్ చేసే వాళ్ళు ఈ లేబర్ సర్టిఫికేషన్ అనేది తెచ్చుకోవాలి. ఈ లేబర్ సర్టిఫికేషన్ అనేది ఏంటి అంటే మీరు US డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి, అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్కి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్లో మీరు ఈ జాబ్ వల్ల ఏ US వర్కర్ తాలూకా జాబ్ ఇబ్బంది కలగలేదు, మీకు USలో ఈ జాబ్కి తగ్గ పర్సన్స్ దొరకలేదు, అందుకే ఈ పర్టికులర్ పర్సన్కి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయాల్సి వస్తుంది అని సర్టిఫికేషన్ అనమాట. సో దానికి తగ్గట్టు మీరు కనుక అన్ని డాక్యుమెంట్స్తో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి అప్లికేషన్ ఫైల్ చేస్తే వన్స్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మీకు వచ్చే సర్టిఫికేషనే లేబర్ సర్టిఫికేషన్. ఈ లేబర్ సర్టిఫికేషన్ మనం అప్లై చేసిన డేట్నే ద ప్రయారిటీ డేట్ అంటాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లో. ఈ ప్రయారిటీ డేట్ ఆధారంగానే మనకి గ్రీన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బిఫోర్ మనకి I-140 అప్లై చేసే ముందు EB2, EB3 షెడ్యూల్ ఏ అప్లికెంట్స్కి
లేబర్ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ I-140. వన్స్ మనకి లేబర్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత ఆర్ మీకు గనక లేబర్ సర్టిఫికేషన్ అక్కర్లేని కేటగిరీలో ఉన్నట్టయితే దెన్ మన గ్రీన్ కార్డులో స్టార్ట్ అయ్యే ఫస్ట్ ప్రాసెస్ I-140. ఈ I-140 కూడా మన కంపెనీ కానీ ఎంప్లాయర్ కానీ స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. అన్లెస్ మన కనుక ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ కానీ ఆ యుఎస్ నేషనల్ ఇంట్రెస్ట్కి పనిచేస్తూ ఉన్నట్టయితే మాత్రమే మనం I-140 అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ I-140 అప్లై అయిన తర్వాత అప్లికెంట్ ఫార్మల్గా గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్నట్టే. వన్స్ క్యూలో ఉన్న తర్వాత ఈ ప్రాసెసింగ్ అనేది చాలా కారణాల వల్ల మారుతూ ఉంటుంది. గ్రీన్ కార్డ్ అనేది రావాలి అంటే మన కంట్రీ ఆఫ్ బర్త్ లేబర్ సర్టిఫికేషన్ వచ్చినప్పుడు మనకున్న ప్రయారిటీ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ I-140 అప్రూవ్ అయిన తర్వాత మనం ఫార్మల్ గా గ్రీన్ కార్డ్ క్యూలో ఉన్నట్టే. బట్ ఈ క్యూలో ఉన్న ప్రాసెసింగ్ అనేది మల్టిపుల్ రూల్స్ వల్ల మారుతుంది. ఆ రూల్స్ ఏంటి అంటే మీ కంట్రీ ఆఫ్ బర్త్ అలాగే మీ వీసా ఆ గ్రీన్ కార్డ్ ప్రయారిటీ డేట్ బట్టి ఉంటాయి. ఎందుకంటే యుఎస్ లో గ్రీన్ కార్డ్ అనేది లిమిటెడ్ గా ఇస్తూ ఉంటారు. బట్ ప్రతి కంట్రీకి 7% మాత్రమే మాక్సిమం ఇవ్వాలని ఆ లిమిట్. సో ఈ 7% కోటా గనక మన కంట్రీకి ఆల్రెడీ ఫిల్ అయిపోతే అంతకు మించి మన కంట్రీకి గ్రీన్ కార్డ్స్ అనేవి ఇవ్వరు. సో ఈ 7% రూల్ వల్ల ఇండియన్స్ గానీ చైనీస్ గానీ ఆ చాలా అదర్ కంట్రీస్ గ్రీన్ కార్డ్ కోసం చాలా ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ అలా వెయిట్ చేస్తున్నా గానీ ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ లో ఒక బెనిఫిట్ ఉంది. ఒకవేళ మీరు కనుక H-1B వీసాలో ఉన్నట్టయితే మీరు గ్రీన్ కార్డ్ ఆల్రెడీ అప్లై చేసి I-140 అప్రూవ్ అయినట్లయితే మీ H-1Bని యాజ్ లాంగ్ యాజ్ మీకు వ్యాలిడ్ స్పాన్సర్ ఆ జాబ్ ఉన్నంత కాలం ఇండెఫినెట్ గా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే I-140 అప్రూవ్ అయిపోయిన తర్వాత ఒక H-1B హోల్డరే కాదు వాళ్ళ తాలూకా డిపెండెంట్ స్పౌస్ అంటే H-4 హోల్డర్ కూడా ఎంప్లాయ్ చేయొచ్చు. దీన్నే H-4EAD అంటారు. H-4EAD అనేది సెపరేట్ అప్లికేషన్. వన్స్ I-140 అప్రూవ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో H-4EAD తో మనం యుఎస్ లో వర్క్ చేసుకుంటూ ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ H-1B లాగానే H-4EADని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ H-1 వీసా అనేది ఎక్స్టెన్షన్కి వచ్చినప్పుడు మనం దాంతో పాటు H-4EADని కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ July 7th ఈ వీసా అనేది చాలా కాంట్రవర్సీలో ఉంది. ఈ వీసా వల్ల యుఎస్ వర్కర్స్ తాలూకు జాబ్స్ పోతున్నాయని కోర్టులో కేసెస్ ఉన్నాయి. బట్ దానికి యాంటీగా కూడా చాలా కంపెనీస్ దీనికి సపోర్ట్ చేస్తూ కేసులు వేశాయి. బట్ ఈ H-4EAD అనేది ఏమవుతుందో మనకి ఇంకా తెలియదు. సో ఒక అప్డేట్ ఏమైనా వస్తే నేను డెఫినెట్ గా ఒక వీడియో చేసి ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఈ I-140 అనేది H-1B వీసా ఆర్ ఇంకొన్ని వీసాస్ కి మాత్రమే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈవెన్ దో వీసా ఎక్స్పైర్ అయిపోయినా గానీ మనం ఈ I-140 సహాయంతో వీసాని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ మీరు కనుక L-1A ఆర్ L-1B వీసాస్ లో ఉన్నట్టయితే ఈ I-140 అప్రూవ్ అయినా మనకి పెద్దగా హెల్ప్ఫుల్ ఉండదు. వన్స్ I-140 అయిపోయిన తర్వాత మనకి అగైన్ విల్ గెట్ ఇన్ టు 2 stages. అదే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అండ్ గ్రీన్ కార్డ్. సో బేస్డ్ ఆన్ మన ప్రయారిటీ డేట్ బట్టి మనకి ఇందులో 2 phases ఉంటాయి. ఒకటి phase 1 ఫైలింగ్ డేట్, phase 2 యాక్షన్ డేట్. సో మన ప్రయారిటీ డేట్ గనక I-140 అప్రూవ్ అయిపోయిన తర్వాత ఫైలింగ్ డేట్ గనక వచ్చినట్టయితే దాన్నే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటాం అనమాట. ఈ ఫైలింగ్ డేట్ అప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ద్వారా మనం EADని అప్లై చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అనేది మన గ్రీన్ కార్డ్ కి వెళ్లే ముందు ఒక మైనర్ స్టెప్ అనమాట. సో ఈ ప్రాసెస్ లో మనం EAD ఇస్తారు. ఈ స్టేజ్ లో మనం మన EAD తో పాటు మన వీసాను కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. బట్ మన డిపెండెంట్స్ కూడా EAD అనేది లభిస్తుంది. సో మనం మన ఫ్యామిలీ యుఎస్ లో ఉంటూ వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. వన్స్ ఈ ప్రయారిటీ డేట్ అనేది ఫైనల్ యాక్షన్ డేట్ గా మారినప్పుడు మీ EADని గ్రీన్ కార్డ్ గా మారుస్తారు. సో మనకి మన డిపెండెంట్స్ కి ఈ గ్రీన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మనం ముందు మాట్లాడుకున్నట్టు అన్ని బెనిఫిట్స్ మనకు ఉంటూ ఉంటాయి. సో గ్రీన్ కార్డ్ అనేది ఆల్మోస్ట్ యుఎస్ సిటిజన్ కి ఉండే బెనిఫిట్స్ అన్ని ఇందులో ఉంటాయి ఎక్సెప్ట్ ఓటింగ్ ఆ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడం తప్పితే. సో మిగతా అన్ని రైట్స్ మనకి లభిస్తూ ఉంటాయి. మనకి ఎంప్లాయ్మెంట్ వీసా గ్రీన్ కార్డ్ అనేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా కనిపిస్తున్నప్పటికీ మెనీ చైనీస్ కానీ వేరే నేషన్ పీపుల్ కొన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడున్న వెయిట్ లిస్ట్ ప్రకారము ఇండియన్స్ అయితే వాళ్ళ లైఫ్ టైంలో గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం లేదు. బట్ చాలా బిల్స్ అనేవి హౌస్ లో యుఎస్ సెనేట్ లో పబ్లిష్ అవుతున్నాయి. ఒకవేళ అవి ఏమైనా ఫైనలైజ్ అయితే ఇండియన్స్ కి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే దే విల్ ఫర్ ఎవర్ గ్రీన్ కార్డ్ క్యూలో ఉండాల్సిందే. నెక్స్ట్ వీక్ మనం F1 వీసా అంటే ఏంటి, F1 గురించి మనం బ్రాడ్గా మాట్లాడుకుందాం. సో F1 వీసా రావాలి అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, సో దానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో ఇప్పుడు ఈ కరోనాలో సమయంలో F1కి ఉన్న ఇబ్బందులు ఏంటి, దాన్ని సాల్వ్ చేసుకుంటూ యూఎస్కి F1 వీసా మీద రావాలి అంటే ఏం చేయాలో మనం చూద్దాం. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ కీప్ సబ్స్క్రైబ్ and also click on the bell icon for more updates.